శుభోదయం మిత్రులారా. పద్యకవిత్వము రచన ఇప్పకుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక కర్మ. జాతము పూర్వజన్మపు విసంగత కర్మల హేతుబద్ధతన్, పాతము నేటి రోజులను పంతము తోడను దృశ్యమానమై, వాతలు పెట్టి నిల్వ పరిభావము శిక్షిత దండనమ్మగున్, నీతము ప్రాపుజేరి గణనీయపు సుకృతమాచరింపుమా. మిత్రులారా, ఈ పద్యభావము జాతము అంటే పుట్టుక, జన్మము. ఈ జన్మ వరుసగా పాత జన్మ, ఇప్పటి జన్మ అంటే జన్మలు ఒకటి తర్వాత ఒకటి జరుగుతుంటాయి అనేది ఒక భారతీయ సాంప్రదాయంలో జరుగుతున్నది కనుక జాతము పూర్వజన్మపు విసంగత కర్మలు. విసంగత అంటే అయోగ్యమైన కర్మలు, కొన్ని తప్పులు చేసి ఉంటావు, అవి యోగ్యమైనవి కావు కనుక వాటి హేతుబద్ధత, వాటి తాలూకు వచ్చినటువంటి నిర్ణయాత్మకమైన హేతువుకి పాతము నేటి రోజులను, ఇప్పుడు నీకు పతనం కలుగుతుంది దాని తాలూకు. అప్పుడు ఇది ఎట్లా ఉంటుంటే దృశ్యమానమై నీకు ఒక రీల్లాగా కనిపిస్తుంది. పాత కర్మ చేసి దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను అనేటువంటి భావాత్మకమైన విశ్లేషణ నీలో కలుగుతుంది. అది వాతలు పెట్టి నిల్వగా ఇప్పుడు నిన్ను వాతలు పెడుతుంది. నువ్వు పడే కష్టాలన్నీ దాని తాలూకువే కనుక ఇటువంటి శిక్షిత దండనమ్మగున్, అది పాత కర్మకి నిన్ను శిక్షిస్తుంది. కర్మలు ఇంతటితో పోవు, అవి పూర్తయిందా కానీ జన్మలు జరుగుతూ ఉంటాయి. ఈ కర్మలు నిన్ను వెంటాడుతూ ఉంటాయి. ఇప్పుడు నువ్వు చెయ్యవలసింది ఏంది? నీతము అంటే ఒక నియమం, ఒక పద్ధతి, ఒక మంచి ఆలోచనతో నీతము ప్రాపుచేరి గణనీయ సుకృతం ఆచరించుమా. గణనీయము అంటే గణించదగినది, చెప్పుకోదగినటువంటి ఒక మంచి సుకృతము, మంచి కార్యాన్ని ఆచరించి నీ పాత జన్మలోని ఆ పాత వాసనలు, ఆ నీకు తగినటువంటివి ఇబ్బందులైనటువంటి వాటిని తొలగించుకొని ఏర్పాటు చేసుకొని రానున్న జన్మలో మంచి స్వచ్ఛమైన నీకు గౌరవప్రదమైన జన్మ రావాలని కోరుకోమని, ఆ విధంగా ఆలోచించమని చెబుతూ ఈ పద్యం మీకు సమర్పిస్తున్నాను. మీరు చదివి నన్ను ఆశీర్వదిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటాను. నమస్తే.